ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో హెల్దీ సైకిల్స్ ఎన్ని రోజులు ఉంటాయండి? 28 డేసా, 30 డేసా, 26 డేసా? ఒక్కొక్క బాడీకి డిఫరెంట్ గా ఉంటుంది. 21 days to 31 days న్యాచురల్ నార్మల్ సైకిల్. ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్కటి సెట్ అయిపోయి ఉంటుంది. సో 31 days కన్నా ఎక్కువ అవుతుంది, 21 days లోపలనే అవుతుంది పీరియడ్ అంటే అది ఇర్రెగ్యులర్ పీరియడ్ కింద తీసుకోవాలి. మనం ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనం హార్మోనల్ టెస్ట్ కానీ థైరాయిడ్ టెస్ట్ కానీ ఒకసారి స్కాన్ కానీ, అంటే ఈ మధ్య కాలంలో టూ యంగ్ మెచ్యూర్ అయినప్పటి నుండి మెచ్యూర్ అయిన పిల్లలకు కూడా PCOD ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. టూ యంగ్. సో పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం ఎర్లీగా తనకి హార్మోనల్ తేడా జరుగుతుందా, PCOD ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎర్లీగా కనుక డిటెక్ట్ చేస్తే డయాగ్నోజ్ చేయగలిగితే దాని ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ కావచ్చు, డైట్ చేంజ్ కావచ్చు, తన స్ట్రెస్ తగ్గించుకోవడం కావచ్చు, లేకపోతే గ్యాడ్జెట్స్ వాడడం తగ్గించుకోవడం కావచ్చు, లేదంటే మెడిసిన్ వాడడం, ఏదైనా మెడిసినే వాడాల్సిన అవసరం లేదు. కొంచెం చేంజ్ చేసుకుంటే, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సో తనకి రెగ్యులర్ సైకిల్ అయ్యి ఫ్యూచర్ తనకి బాగుంటుంది. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ టైంలో చాలా హెవీ కాంప్లికేటెడ్ అయిన హార్మోనల్ ప్రాబ్లం కానీ, థైరాయిడ్ హెవీ ఉండడం కానీ, ఓవరీస్లో ప్రాబ్లం ఉండడం కానీ, పెద్ద పెద్ద సిస్ట్లుగా ఫామ్ అవడం కానీ, అప్పుడు మ్యారేజ్ తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే లేట్ చేయకుండా ఎర్లీగా మనము మన హెల్త్ గురించి కొంచెం ఆలోచించుకోవాలి. చాలా మంది పెళ్ళైన 15 ఏళ్ల దాకా బిడ్డ పుట్టలేదు, సడన్ గా ఆ తర్వాత మాకు వరంలాగా వచ్చి పడ్డారు, మేము ఫలానా దేవుడికి మొక్కుకున్నామని చెప్తారు కొంతమంది, ఫలానా ప్రార్థన చేస్తామని ఇంకొంతమంది చెప్తారు. అసలు ఎలా జరుగుతుందండి అది? మన బాడీ మిరాకిల్స్ చేయగలదు. మన బాడీకి గాడ్ ఒక గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో హీల్ చేసుకోగలదు. ఏదైనా దెబ్బ తగలంగానే ఎట్లా మాయం చేసుకుంటుందో సో మన బాడీని హీల్ చేసుకునే కెపాసిటీ దేవుడు ఇచ్చాడు. సో తనకి అన్ని రోజులు నా దగ్గర కూడా 14 to 15 years పిల్లలు అవ్వరు. సడన్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు నవ్వుతారేమో. తను వైఫ్ వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ చేసింది. నాకు పిల్లలు అవ్వరు, ఇంకా సిస్టర్ తనే చేసింది. హస్బెండ్కి వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేయగానే సిస్టర్ ప్రెగ్నెంట్ కాకన ముందే తిని ప్రెగ్నెంట్ ఉంది. విత్ ఇన్ 2 months ఆఫ్టర్ 15 years తర్వాత హస్బెండ్ కి మ్యారేజ్ చేసిన తర్వాత డిఫరెంట్ కేసెస్ చూస్తుంటాం. సో 10 years తర్వాత అడాప్ట్ చేసుకుంటారు. అట్లాంటివన్నీ మేము యాజ్ ఎ గైనకాలజిస్ట్ డిఫరెంట్ కేసెస్ చూస్తూ ఉంటాము. సో ఇట్లా 15 years అయింది, దత్తత తీసుకుంటారు. అడాప్షన్ చేసుకున్న 1 or 2 months లో న్యాచురల్ గా ఎనీ మెడిసిన్స్ వాడకుండా న్యాచురల్ గా కన్సీవ్ అయిన వాళ్ళు రిలాక్స్. అది స్ట్రెస్ తగ్గిపోతే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ కి వస్తాయి. ఇప్పుడు ఒక 2 years అవుతుంది పెళ్ళయి, ఇంకా పిల్లలు అవ్వట్లేదు. ఆ పక్కన వాళ్ళు నాతో మ్యారేజ్ అయిన వాళ్ళకి అయిపోతుంది, నాకు అవ్వట్లేదు. ఈ స్ట్రెస్, అత్తగారి స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, ఈ స్ట్రెస్లన్నీ మైండ్ లో పెట్టుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఇంకా యాడ్ అవుతున్నాయి. మెయిన్ గా మనకు ఓవులేషన్ కి కావాల్సింది FSH, LH అనే హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ కూడా మన బ్రెయిన్ లో నుండే వస్తాయి, పిట్యూటరీ నుండి. అక్కడ స్ట్రెస్ ఉన్నదంటే మొత్తం బాడీ మొత్తం ఆల్టర్ అయిపోతుంది. సో ఏది సరిగ్గా వినదు, మన మాట వినదు, మన బాడీ మన మాట వినదు. సో మన బాడీ మన మాట వినాలి, మనం కంట్రోల్ ఉండాలి, అంతా నేచర్ కి దగ్గరగా న్యాచురల్ అయిపోవాలి అంటే ఇక్కడ మైండ్ తీసేయాలి. సో అదే జరుగుతుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత కన్సీవ్ అవుతున్నారు అంటే ఆ స్ట్రెస్ పోవడం వల్ల. అలాగే ప్లేస్ చేంజ్ అయినా కూడా కొంతమంది కన్సీవ్ అవుతారని వింటూ ఉంటాం. అంటే వాళ్ళు ఏదో కారణం ఉద్యోగ పరంగా ఇక్కడ వేరే ఊరికి వెళ్ళిపోవడం. అవును. సో ఇక్కడ అంటే సేమ్ ఏరియాలో ఉన్నప్పుడు ఆ సొసైటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టర్స్ అన్ని ప్లేస్ చేంజ్ కాగానే ఆ రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. రిలీఫ్ రావడం వల్ల కావచ్చు, ఫుడ్ చేంజ్ వల్ల కావచ్చు, రెగ్యులర్గా తను ఏదైనా ఆయిలీ ఫుడ్ ఇలాంటి ఫుడ్కి అలవాటు అయ్యండి. ఏదైనా ప్లేస్ చేంజ్ చేసినప్పుడు అక్కడ కూడా నేచురల్గా దొరికే ఫుడ్ వేరే ఉంటుంది కాబట్టి సో ఫుడ్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. లేదనంటే తన మెయిన్లీ స్ట్రెస్ ఫ్యాక్టర్ నేను నమ్ముతా, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూస్తా కాబట్టి. చాలా నేను నాకు ఎక్కడెక్కడ నుండి వస్తారు ఇన్ఫర్టిలిటీ కోసము. సో వాళ్ళందరికీ అదే చెప్తా, మీరు ఫస్ట్ 10 years తర్వాత ఇలా దత్తత తీసుకోగానే వెంటనే ఎంతో మందికి వచ్చింది. సో ఫస్ట్ అది తీసేయండి స్ట్రెస్ ఫ్యాక్టర్. న్యాచురల్ గా స్ట్రెస్ ఫ్యాక్టర్ తీసిన 1 or 2 months లో కన్సీవ్ అయ్యారు. అందరు అంటారు మేడం మీ చేతిలో ఏదో మిరాకిల్ ఉంది, 1 month మీ దగ్గర చూపించుకున్నాము కన్సీవ్ అయిపోయాము అని. నథింగ్, ఓన్లీ స్ట్రెస్ ఫ్యాక్టర్ రిలీజ్ చేయడం అంతే. సో నేను చాలా నమ్ముతా. సో మన బాడీని మనం నమ్మాలి.